మీరు ఒక ముస్లిం దేశంలో ఉన్నారు. రోజుకి 5 సార్లు వాళ్ళు నమాజ్ చదువుతారు. అల్లాహు అక్బర్ అల్లా అని. ఆ శబ్దం విన్న ప్రతి ముస్లిం నెత్తిన గుడ్డేసుకొని ఎక్కడో దగ్గర మోకాలు పెడతారు. వాళ్ళని చూసేనా మనకు బుద్ధి రావాలా? వాళ్ళు ఆ దేవుడు అల్లాహు అక్బర్ అని, దాని అర్థం ఏమిటంటే వాక్యమే దేవుడు అయ్యి ఉన్నాడు అని. మనము అదే నమ్ముతాం. వాళ్ళంతా గొప్ప శబ్దంతో దేవుని ఆరాధించేటప్పుడు మనము ఈ 4 గోడల మధ్య కూడా ప్రభు పేరు చెప్పడానికి అంత చెబుతాం. ఎందుకో చెప్పండి. ఆయన పేరేమి? ఇంకా గట్టిగా. వెరీ గుడ్. నేను ఎప్పుడు అడిగినా ఇదే శబ్దంతో యేసయ్య పేరు చెప్పాలా, లేకపోతే నేను దగ్గరికి వచ్చి నిలబెట్టి చెప్పిస్తాను. ఆయన పేరేమి? వెరీ గుడ్. మీరు చెప్తున్నారా? ఎందుకంటే అలసిపోయింటారు పాడి. ఓకే. లేవి గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుండి మోషేతో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మోషే నీ సహోదరుడైన అహరోను అతని కుమారులకు ఈ రీతిగా చెప్పాలి. వారు దహన బలి ద్రవ్యము అనే కార్యక్రమాన్ని మాట్లాడుకుంటారు. దహన బలి ద్రవ్యము అనే కార్యక్రమాన్ని వారు ఆచరించాలి. ఆ దహన బలి ద్రవ్యం అనే కార్యక్రమాన్ని వారు రాత్రిపూటే ఆచరించాలి. ఆ దహన బలి ద్రవ్యము అనే కార్యక్రమాన్ని యాజకుడు మాత్రమే దాన్ని పాటించాలి అని చెప్పాడు. బలులు చాలా ఉన్నాయి. ఆ బలులలో దహన బలి ద్రవ్యం అనే కార్యక్రమం ఒకటి. పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, ఈ రీతిగా ఎన్నో బలులు ఉన్నాయి. అందులో అవన్నీ కూడా బలిపీఠం దగ్గర యాజకుడు అర్పిస్తూ వస్తాడు. ఈ పగటిపూట దీన్ని మాత్రము రాత్రిపూట యాజకుడు అర్పించాలి. ఇందులో ఒక యాజకుడు ఉంటాడు. ఇందులో బలిపీఠం ఉంది. ఇందులో బలి పశువు ఒకటి ఉంది. ఇందులో ఆ బలిపీఠం మీద అగ్ని కూడా ఉంది. బలి పశువు మాంసాన్ని కాల్చడానికి ఇందులో ఒక కొత్త కుండ ఉంది. ఇందులో కాల్చబడిన బూడిదని వేరుపరచడానికి ఒక జల్లెడ కూడా ఉంది. ఈ రీతిగా యాజకుడు, బలిపీఠము, బలి పశువు, ఒక కొత్త కుండ, బూడిద, జల్లెడ, ఇవన్నీ గురించి చెప్తారు. ఈ దహన బలి ద్రవ్యము అనే కార్యక్రమాన్ని మనం పాటిస్తే మనం పరలోకానికి ఎట్లా వెళ్ళగలము అనే సత్యం తెలుస్తుంది. కాబట్టి పరలోకానికి వెళ్ళటానికి చాలామంది ఈ సంఘానికి రండి, ఆ సంఘానికి రండి, మా సిద్ధాంతం పాటించండి, మా ఉపదేశాన్ని అనుసరించండి అంటారు. అది వాళ్ళ విశ్వాసం. అయితే బైబిల్ మనకు నేర్పించే ఈ చక్కటి ప్రమాణము దీన్ని ఎవరు మార్చలేరు. దేవుడి గ్రంథం చాలా వివరంగా మనకు బయటకు వస్తారు. మొదట యాజకుడు ఎవరు అనే విషయాన్ని మీతో మాట్లాడటానికి ప్రభు సహాయం చేయండి. బైబిల్ రీతిగా సెలవిస్తుంది. హెబ్రీ పత్రికలో అంటారు, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు. ఆయన గవిని వేలుపట శ్రమపడి సిలువ వేయబడ్డాడు అని చెప్తాడు. మనకున్న ప్రధాన యాజకుడు ఎవరంటే యేసు ప్రభువు. కాబట్టి తమ్ముడు వెనకుంటే వాళ్ళు ముందుకు వచ్చేస్తే వెనక వచ్చిన బిడ్డలు అక్కడ కూర్చోతారు కదా, అంతకే తెలియదయ్యా మీకు. ఏమంటే జోషి గారు నాకేమో 1 గంట 20 నిమిషాలు ఇచ్చినారు. ఆ క్రమంగా వాళ్ళని ముందు కూర్చోబెట్టేది రాదా? కళ్ళు ఎత్తుకోవాలా? అట్లనే నేను పెడతాను. వినండి,
చూడు బాబు, మీరు ఏ చర్చ్ కన్నా వెళ్ళండి, ముందుకు వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి, మీకే ట్యాక్స్ వేయరు. వెనక్కి వచ్చిన దగ్గర వెనకాల కూర్చుంటారు, వెనక్కి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వచ్చేది, కుర్చీ లాగేది, ఇదంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎందుకు చెప్తారంటే మన మధ్యలో ఎవరున్నారు? ఆయన అగౌరవపరిచినట్టు మనం, ఆయన అవమానపరిచినట్టు మనం. కాబట్టి తమ్ముడు ప్రార్థించేటప్పుడు ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. ఏమేం చేస్తూ ఉన్నాము? క్షణక్షణం ఆయన అవమానపరుస్తూ ఉన్నాం. ఓ మనిషి మన మధ్యలో నిలబెట్టి అవమానపరిస్తే ఉంటాడా మనిషి? చీ అనేసి వెళ్ళిపోతాడు. మరి దేవుడు ఉంటాడా చెప్పండి? కాబట్టి ఆయన ఉండాలంటే మనం చాలా మర్యాదను పాటించాలి. దయచేసి నన్ను గమనించాలి. యాజకుడు యేసు ప్రభువు వారు. రెండవది బలిపీఠము అని చెప్పాను. బలిపీఠం అనేది 2 పదార్థాల సమ్మేళనం. ఒకటి దాన్ని తుమ్మకర్రతో చేస్తారు, ఇత్తడి రేకుతో పొదిగించి ఉంటారు. తుమ్మకర్ర క్రీస్తు ప్రభుల వారి మానవత్వానికి, ఇత్తడి క్రీస్తు ప్రభుల వారి దైవత్వానికి సూచన. యోహాను భక్తుడు అంటాడు, ఆయన మనుష్య కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్తాడు. కాబట్టి బలిపీఠం దగ్గర ఒక మనిషికి పాపక్షమాపణ అనేది లభ్యమవుతుంది. అది మన పితరుల కాలంలో జరిగిన కార్యం. అయితే ఈ రోజున బలిపీఠాలు లేవు, కానీ బలిపీఠానికి ప్రతిగా యేసు ప్రభువు వారు. యేసు ప్రభు దగ్గరే మనకు పాపక్షమాపణ అనేది లభ్యమవుతుంది. కాబట్టి ఈ బలిపీఠం కూడా ఎవరంటే యేసు ప్రభువు వారి. మూడవది, ఆ బలిపీఠం దగ్గరికి దహన బలి ద్రవ్యము అర్పించడానికి ఒక బలి పశువు తీసుకురావాలి. ఎవరా బలి పశువు అంటే, ఆ బలి పశువుని బలి ఇచ్చేటప్పుడు యాజకుడు బలి పశువుని సొమ్ము తగ్గించునైనా, యాజకుడు సొమ్ము తగ్గించు. యాజకుడు ఆ బలి పశువుని 14 రోజులు పరీక్షించాలి. ఇంకొంచెం తగ్గించున్నా, 14 రోజులు పరీక్ష చేయాలి. ఆ బలి పశువుని యాజకుడు పరీక్ష చేసేటప్పుడు అది కుంటిది కానీ, గుడ్డిది కానీ, మోగది కానీ, చెవిటిది కానీ, అవిటిది కానీ అయి ఉండకూడదు. మత్స కలిగింది కానీ, పొడ కలిగింది కానీ అయి ఉండకూడదు. 14 రోజులు జాగ్రత్తగా పరీక్ష చేసిన తరువాత ఆ పశువు యోగ్యమైనదైతే యాజకుడు ఆ బలి పశువుని బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి దాన్ని బలి అర్పించాలి. అదే రీతిగా ఈ బలి పశువు ఎవరంటే నీవు నేను. ఆ బలి పశువు నీవు నేను. నా జీవితాన్ని క్రీస్తు ప్రభుల వారికి నేను అర్పించటానికి నాలో ఏ విధమైన అవిటితనం ఉండకూడదు, ఏ విధమైన కల్మషం, ఏ విధమైన పాపం, ఏ విధమైన దోషం, ఏ విధమైన అపరాధం ఉండకూడదు. నా జీవితాన్ని ప్రభుల వారికి సమర్పించడానికి ఆ పశువులాగా నేను చాలా పరిశుద్ధంగా ఉండాలి. అదే రీతిగా ఆ పశువు అయినది తెలిస్తే, ఆ పశువు పరిశుద్ధమైనది అని తెలిస్తే అప్పుడు యాజకుడు దాన్ని బలి ఇస్తాడు. బలి ఇచ్చి దానిలో ఉన్న చర్మాన్ని, కాళ్ళు, అంతరింద్రియాలు, తలభాగం అన్నీ తీసివేసి మాంసాన్ని ముక్కలుగా చేసి ఆ యాజకుడు ఆ బలి పశువు మాంసాన్ని బలిపీఠం మీద పెడతాడు. ఆ బలి పశువు నీవే నేనే అని చెప్పాను. యేసు ప్రభువు వారి కొరకు మనము మన జీవితాన్ని సమర్పించుకోవటానికి మనలో కూడా ఆ పశువులో పనికిరాని భాగాలు ఏవేవి తీసేశారో మనలో కూడా పనికిరానివన్నీ కూడా తీసేసేయాలి. యేసు ప్రభువు వారు చెప్పారు, మీ శరీరంలో మీ చెయ్యి మిమ్మల్ని అభ్యంతరపరిస్తే
రెండు చేతులు కలిగి నరకానికి వెళ్ళడం కంటే అభ్యంతరపరిచే చేతిని నరికి విడిచి ఒక చేతితో పరలోకానికి వెళ్ళమన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే అభ్యంతరపరిచే కన్నుని తీసివేయి, పరలోకానికి వెళ్ళి అభ్యంతరపరిచే కళ్ళతో నరకానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. బలిపీఠమైన క్రీస్తు ప్రభువు వారిని మనం సమీపించినప్పుడు మన శరీరంలో ఏవి అభ్యంతరంగా ఉన్నాయో, ఎందులో పాపం ఉందో, ఎందులో దోషం ఉందో దాన్ని తీసివేయాలి. బైబిల్ రీతిగా సెలవిస్తాయి. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఒక పురుషుడు ఒక స్త్రీతో తప్పు చేస్తే వ్యభిచారమని ఉంది. యేసు ప్రభువు వారు వచ్చిన తరువాత ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపులతో చూస్తే ఆమెతో తాను తన హృదయంలో వ్యభిచరించినట్టే అని చెప్పాడు. ఆ రోజు క్రియాపూర్వకంగా చేస్తే ఈరోజు చూస్తే, అందుకని భక్తుడు ఈ రీతిగా చెప్తాడు, పాపది వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కనులు కలవాడా అని చెప్పాడు. దేవుని దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డ తాను దేవుని కొరకు యాగ పశువుగా బలి కావటానికి తన కన్ను పాపాన్ని చూసి ఆశించేదిగా ఉండకూడదు. అటువంటి కన్నుని లాగివేయమని ప్రభు చెప్పాడు. అంటే కంటిని లాగివేయమని కాదు, ఆ కంటిలో అభ్యంతరాన్ని కలిగించే పాపాన్ని లాగివేయమని ప్రభువు వారు సెలవిచ్చారు. ఈ కార్యం మనలో జరిగిందో లేదో చూసుకోవాలి. రెండవది, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, కావున పురుషులారా ప్రతి స్థలమందు కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రభువుకి ప్రార్థన చేయండి అని తిమోతి పత్రికలో చెప్పాడు. పురుషులారా మీరు కోపమును సంశయమును మానండి, మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. అంటే పురుషుల్లో కోపం కానీ అనుమానం కానీ ఉండకూడదు. కోపము అనుమానం ఉండి ప్రార్థన చేస్తే వాడి చేతులు అపవిత్రం చేస్తాడు. చేతుల్ని అపవిత్రపరిచే కోపాన్ని సంశయాన్ని నీవు లాగి వేయాలి. అప్పుడు చేతులు పవిత్రంగా ఉంటాయి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాయి. ప్రవక్త ఈ రీతిగా చెప్పాడు, హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని చెప్పాడు. మానవ హృదయము ఘోరమైన పాపంతో నిండిపోతే హృదయంలో ఉన్న పాపాన్ని కూడా తీసివేసుకోవాలి. ఈ రీతిగా శరీరంలో ఉన్న అనేక అవయవాలలో పాపం ఉంది. యాకోబు భక్తుడు చెప్పాడు, ఆయన అంటున్నాడు, నాలుక చిన్న అవయవాన్ని, శరీరంలో చిన్న అవయవాన్ని కానీ బహుగా అదిరిపడును అని చెప్పాడు. అదిరిపడును అంటే గర్వపడును అని అర్థం. నాలుకకు గర్వపడే స్వభావం ఉంది. శరీరంలో అన్ని అవయవాల కంటే అది చిన్నదే, కానీ గర్వపడుతూ ఉంటుంది. ఈ రోజున తమ్ముడు జోషి, మేము యానివర్సరీ పెట్టాము, డబ్బులు ఎంత ఖర్చు అయ్యాలి, మేము బిర్యానీ ఎంత పెట్టామని చెప్పుకుంటాడు. అది అందరూ చేసే పని. అయితే ఆ రీతిగా చెప్పుకోవడం వల్ల ప్రభువుకి అక్కడ చోట్లే తాను అతిశయపడుతూ ఉంటాడు. నాలుకలో ఒక్కరోజు కూడా గర్వపు మాటలు రాకూడదు. బైబిల్ అంటది, నాశనములకు ముందు గర్వము నడుచును అని. గర్వానికి ఉన్న గుణం ఏమిటంటే గర్వపడే ప్రతి వాన్ని నాశనానికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలు గర్వపడకూడదు. యాకోబు పత్రికలో చెప్పాడు, నాలుక పాపపు ప్రపంచం, అది సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టుచున్నది అని అంటాడు. అంటే నాలుక పాపపు ప్రపంచం, అంటే ప్రపంచంలో ఉండే పాపమంతా నాలుకలో ఉంది.
ఆ నాలుక మాట్లాడే పాపపు మాటల్ని బట్టి ప్రకృతికి అగ్గి తగిలేది. ప్రకృతి ఆ నాలుకతో అగ్ని తగిలి ప్రకృతి యొక్క ధర్మం కోల్పోయేది. ప్రకృతిలో వర్షాలు పడవలసిన సమయంలో పడడం లేదు, ఎండలు రావాల్సిన సమయంలో రావడం లేదు. ప్రకృతిలో అన్నీ విపరీతంగా మారిపోయాయి. రైతు చక్కగా పంట పండించి రేపు నేను పొలానికి వెళ్ళి పంట కోసుకుంటాను అంటే అప్పుడు తుఫాను వస్తుంది, పంట అంతా కొట్టుకుపోతుంది. ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటాడు. దేశం అంటుంది రైతు పాడైపోయాడని. రైతు పాడైపోవటానికి, ప్రజలు పాడైపోవటానికి కారణం అని నాలుకే. నీ నాలుక, ఈ నాలుకలో ప్రపంచంలో ఉండే పాపం అంతా ఉంది. దయచేసి గమనించాలి. ఈ అవయవాలు ఈ రీతిగా అనేక కల్మషాలతో నింపబడి ఉంది. నేను క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చి యాగ పశువుగా బలి కావటానికి ఈ శరీరంలో ఉన్న అవయవాలలో ఉన్న కల్మషం అంతా కూడా పోవాలి. అప్పుడే ఆ బలిపీఠం మీద నేను యాగ పశువుగా బలి ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. మీరు ఆలోచించండి. మీ కళ్ళు గురించి, మీ చేతుల గురించి, మీ హృదయము, మీ నాలుక ఎన్నో ఈ రీతిగా ఎంతో చెడు మానవుల్లో నిలిచి ఉంది. ఇవన్నీ కూడా పోతే కానీ ఆ బలిపీఠం మీద బలి పశువు మాంసం కాల్చబడినట్లు మనం కాల్చబడలేదు. ఆ బలి పశువు చర్మమును, తలను, కాళ్ళను, అంతరింద్రియాన్ని తీసివేసి మాంసం ముక్కలుగా చేసి బలిపీఠం మీద పెట్టినట్లు నీ జీవితంలో ఉన్న చెడంతా కూడా తీసివేయబడి యేసుక్రీస్తు అనే బలిపీఠం మీద నువ్వు పెట్టబడాలి. నువ్వెక్కడున్నావో ఆలోచించి, క్రీస్తు అనే బలిపీఠం మీదనా, లేక ఒక సంఘం మీదనా, ఓ సేవకుని మీదనా, ఓ సిద్ధాంతం మీదనా, ఒక ఆచారం మీదనా, సాంప్రదాయం మీదనా? ఇవేమి నిన్ను కాల్చలేవు, నిన్ను బుగ్గిగా చేయలేవు. క్రీస్తు అనే బలిపీఠం మీద నేను పెట్టబడాలి. నన్ను బాగా గమనించాలి. ఈరోజు చాలా మందికి తెలియదు ఈ విషయం. అందరూ అంటారు, మా చర్చికి రండి, మా చర్చికి రండి. ఏ చర్చికి పోయినా నీకు ఒరిగేది ఏమీ లేదు. బలిపీఠం మీద నువ్వు పెట్టబడాలి. పెట్టబడిన తరువాత ఆ మాంసాన్ని యాజకుడు అగ్నితో కాల్చాలి. మాంసం కింద మంట పెట్టాలి. మాంసం కింద మంట పెట్టి యాజకుడు రాత్రంతా మాంసాన్ని కాలుస్తూనే ఉండాలి. ఎంతవరకు అంటే అది బూడిదయ్యేటంత వరకు. ఎంతవరకు అంటే తెల్లవారేటంత వరకు యాజకుడు మేల్కొని జాగ్రత్తగా ఆ బలిపీఠం మీద మాంసాన్ని కాలుస్తూనే ఉండాలి. దయచేసి గమనించాలి. మాంసాన్ని కాల్చేటటువంటి అగ్ని ఏది అని మీరు అడగచ్చు. బలిపీఠం మీద పెట్టబడిన ఈ మాంసం కాల్చబడటానికి బైబిల్ రీతిగా సెలవిస్తుంది. ఇర్మియా 23:29, ఇర్మియా 29 లూకా 23లో ఈ రీతిగా రాయబడింది. నాకు వినండి, కనపడింది పట్టు వినండి. ఇర్మియా ప్రవక్త అంటాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయ శుద్ధి వంటిది కాదా అని. దేవుని యొక్క వాక్యము అగ్ని లాంటిది. దయచేసి వినాలి. రెండవది, ఇర్మియా ప్రవక్త ఇర్మియా అంటాడు 29లో, ఆయన పేరు నేను ఎత్తనంటినా, ఆయన నామమును నేను ప్రకటింపనంటినా, ఆయన వాక్యము నా శరీరంలోను నా ఎముకలలోను మోయబడి అగ్ని వలె మండుచున్నది అని అంటాడు. దేవుని యొక్క వాక్యము అగ్ని లాంటిదే. క్రీస్తు అనే బలిపీఠం మీద పెట్టబడిన నీవు వాక్యం అనే అగ్నితో కాలుతూ ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే దయచేసి వినాలి. చర్చ్ అని అంటారు. ఏ చర్చ్కి? మేము పెంతెకోస్తు చర్చికి పోయామండి. మీరేం చర్చ్కి వెళ్ళారు? లూథరన్ చర్చ్. మీరేం చర్చ్కి? బ్యాప్టిస్ట్ చర్చ్కి.
మీరు ఏదో ఒక చర్చిని ఎన్నిక చేసుకొని వెళ్తున్నారు. అయితే ఆ చర్చిలో దాన బలి ద్రవ్యం అనే కార్యక్రమం నీలో జరగాలి. క్రీస్తు అనే బలిపీఠం మీద నువ్వు పెట్టబడి వాక్యం అనే అగ్నితో కాల్చబడుతూ ఉండాలి. దయచేసి వినాలి. ఈ తమ్ముడు ఏదో నాకు ధర్మానికి ఇచ్చినట్టు 1:20 ఇచ్చినానంటాడు. చూడండి, 1:20 మాంసం కాలి బూడిదిగా. దయచేసి వినాలి, కాలాలి, రాత్రంతా కాలాలి. మీకు అర్థమైంది అనుకుంటా. రాత్రి చెప్పాను మీకు నేను, మీ ప్యాకేజ్ అంతా పక్కన పెట్టి వాక్యం ముందు పెట్టండి. అది మీ ఆర్భాటాలే ఎక్కువైపోతాయి. ఇది దేవుడు సంతోషించడు. జోసి బైబిల్ మన చూస్తూ విను. దేవుడు సంతోషించడు, దేవుడు దుఃఖపడతాడు. మీరు అనుకుంటారు, ఓయే నేను వర్షిప్ చేస్తాను బ్యాన్ ప్రభు అంటాడు, నీ ఆర్భాటాలు చాలే, నువ్వు మొదట కాలేదు చూడు అంటాడు. ఒక్కరు కాలేదు, ఒక్కరిని కాల్చలేదు. చూడండి, ఏ మనిషిని చూసినా ఏదో పాపం. ఎప్పుడు మీరు కాలి. దేవుని పిల్లలుగా గమనించాల్సింది వాక్యం ఎందుకు అంటే ఆ బలిపీఠం మీద పెట్టబడిన మాంసాన్ని కాల్చడానికి. వాక్యం ఈరోజు వినేటప్పుడు ఆ వాక్యం నీలో మండాలి. వాక్యం చేత నువ్వు కాల్చబడాలి. ఒక వ్యక్తి నిప్పు అంటుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాగ స్పందిస్తాడో తెలుసా? కాలిపోతుంటే అయ్యో కాలిపోతున్నాను, కాపాడండి అరుస్తాడు. ఆ ప్రదేశం అంతా తిరుగుతాడు. ఎవరో దయ్యం ఉన్నవాళ్ళు నీళ్ళు చల్లడమో, దుప్పటి కప్పడమో ఏదో ఒకటి చేస్తారు. దేవుని వాక్యం అనే అగ్ని నీలో మండితే ఆ భౌతికమైన దేహం కాలిన దానికంటే ఎక్కువగాను అరుస్తావు, ఎక్కువగాను ఏడుస్తావు. దేవుని వాక్యం అనే అగ్ని అలాగే నేను మండించాలి. ఏ రోజైనా నీ జీవితంలో వాక్యం విని అయ్యో నేను పాపినని దొర్లి ఏడ్చిన రోజులు ఉన్నాయిగా. బైబిల్ చెప్తాది, ప్రవక్త అంటాడు, అమ్మా మన నిద్రపోదు వీలుతుంది. దయచేసి గమనించాల్సింది, బైబిల్ చెప్తాది. ఏమంటారో తెలుసా? ఆయన పేరు నేను ఎత్తనంటినా, ఆయన నామమును నేను ప్రకటింపనంటినా, ఆయన వాక్యం నా శరీరంలో నా ఎముకలలో మొయ్యబడి అగ్ని వలె మండుచున్నది అంటాడు. దేవుని వాక్యం విన్నప్పుడు నీ లోపల మంట మండాలి, కాలాలి. ఆ మంట మండితే ఎలాగా భౌతికమైన దేహం కాలేటప్పుడు ఒక వ్యక్తి భయంకరంగా చచ్చిపోతానని కేకలేస్తాడో ఆ రీతిగా వాక్యం అనే మంట మండితే ఒక వ్యక్తి నేను పాపిని అని ప్రారంభిస్తాడు. ఏది అది ఎవరిలోనూ కలగడం లేదే. ఏదో వస్తారు, ఏదో ఆర్పాటం చేస్తారు, ఏమేమో చేస్తారు, ఎవరో వాక్యం చెప్తాడు, ఆమె అంటారు దేవునికి స్తోత్రం, మా యానివర్సరీ బాగా జరిగింది, బిర్యానీకి ఎంత ఖర్చు, దానికి అంత ఖర్చు, రూమ్కి ఎంత ఖర్చు అని లెక్కలు వేసుకొని వెళ్ళిపోతాం. బైబిల్ సెలవిస్తాయి, కాలిన వాడెవడు అంటే ఈ కూడిక నిజంగానే వ్యర్థం. నిన్న జరిగిన కూడిక కూడా వ్యర్థమే. దయచేసి గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే దేవుని ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి మన సొంత ఆలోచనలేకి సంఘాన్ని తీసుకుంటాం. సంఘాన్ని మన సొంత ఆలోచనలతో నడిపించడం ప్రారంభిస్తాం. దానివల్ల దేవుడు నిశ్శబ్దమైపోయి ఈ స్థలంలో నుండి ప్రక్కకి వెళ్ళిపోతాడు. మీరు అనుకుంటా ఉన్నారు ఇక్కడ ప్రభు ఉన్నాడని, లేడు. దయచేసి గమనించాలి. నన్ను వేరేగా అనుకోవద్దాటి లేడు. ఎందుకు లేడు అంటే ప్రభు ఆయన చిత్త ప్రకారం నువ్వు ఎప్పుడు చేస్తావో అప్పుడు ఉంటాడు. ఆయన చిత్తము జరిగించే వ్యక్తులు మనమైతే ఈ పాటికి స్థలంలో మన ప్రతి బిడ్డ ఈ వాక్యం విన్నప్పుడు గుండె పగలాలి. నేనే ఆ పాపిని, నా కంటిలోనే మోహం చూపులు ఉన్నాయి, నా నాలుకలోనే గర్వం ఉంది, నా నాలుకలోనే పాపపు ప్రపంచం ఉంది, నా హృదయమే ఘోరమైన వ్యాధి కలిగింది. ప్రభావి వాక్యం అనే అగ్ని చేత నన్ను కాల్చండి అని బ్రతికులాడి ప్రార్థించాలి. ఏది ఒక్కరిలో కూడా చలనం లేదే. ఎందుకు అని అడిగితే మంది ఆచారమైన
శక్తి. దేవుడు లేడు ఇక్కడ. దేవుడు ఈ స్థలంలో కార్యం చేయడం లేదు. దేవుడు ఇక్కడ లేని కారణాన ఆయన వాక్యం కూడా పనిచేయడం లేదు. దయచేసి గమనించాలి. ఏదో ఒక కార్యం చేయాలనే ఉద్దేశంతో మనం కొన్ని ప్లాన్లు వేసుకున్నాం. ఒక ప్లాన్ వేసుకొని ఇది ఇట్లా చేయాలి, అది అట్లా చేయాలని దేవుణ్ణి అడగలేదు. తండ్రి రండి ఈ గుడిలో మీరుండి పని చేయండి అని కన్నీటితో ఆయన పాదాల చెంత కనిపెట్టి ప్రార్థించే జనం లేని రోజున సంఘము దయచేసి గమనించాల్సింది పాపంతోనే నింపబడి ఉంది. ప్రభు ఎప్పుడు మన వద్ద నుండి ప్రక్కకి వెళ్ళిపోతాడో సాధారణ దీని అంతటిని కూడా కంట్రోల్ వారిని క్యాప్చర్ చేసి వాడు తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. దయచేసి మాటలు మాట్లాడుతున్నందుకు మీరు నన్ను వేరుగా భావించదు, సత్యాన్ని తెలుసుకొని మారితే మీకు ఆశీర్వాదం. లేదు ఆయన పిలవకూడదు, ఆయన అట్లాంటోడు ఇట్లాంటోడు అంటే నేను వెళ్ళిపోతాను, తీర్పు దినాన ఈ మాటలన్నీ మీ మీద నేరస్థాపన చేస్తాయి. ప్రభు చెప్తాడు, పలానా మదనపల్లి రాజశేఖర్ మీకు ఈ వాక్యం చెప్పాడు, మర్యాద మీరు అయ్యో ప్రభు నాకు తెలియదంటే మీరు కూడా నాకు తెలీదు, వెళ్ళిపోమంటాడు. దయచేసి ఈ విషయంలో చాలా సీరియస్గా చెప్తున్నాను. మాంసం కింద వాక్యం అనే మంట మండాలి. రెండవది పైన కూడా మంట మండాలి. పైన మండే మంట ఏమిటి అంటే బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు శిష్యులతో అంటాడు, మీరు యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తారు, మీరు శక్తి పొందుకుంటారు. యూదయ, యెరూషలేము, సమరయ, భూమి అంతా వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పారు. ఆ రీతిగా చెప్తే వారు వెళ్ళి 10 రోజులు ప్రార్థన చేశారు. ఆ 10వ రోజున వారు ప్రార్థిస్తూ ఉంటే ఒక బలమైన గాలి వీచింది. ఆ తదుపరి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా వారు చూస్తూ ఉంటే ఒక్కొక్కరి మీద రాగాలి, దిగాలి. పరిశుద్ధాత్మ దిగిన తరువాత వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడినని ఆ అనుభవం మేలు. పైన మండాల్సిన అగ్ని పరిశుద్ధాత్మ ఒక విశ్వాసిలో, కింద మండాల్సిన మంట దేవుని వాక్యం. ఒక విశ్వాసి తన బ్రతికిన కాలం అంతా కూడా వాక్యము పరిశుద్ధాత్మ మంటల మధ్యన కాల్చబడుతూ ఉన్నది. ఆ రీతిగా నువ్వు కాల్చబడి బూడిద కావాలి. దయచేసి గమనించాలి. వాక్యం చెప్తే ఆయన నా గురించే చెప్పాడు, నీ గురించి కాక షేపు చెప్తా ఉన్నానే ఇక్కడ నీకే చెప్తూ ఉండేది. మాకు గమనించాల్సింది, దేవుని బిడ్డలు మీరు వాక్యం అనే మంట, పరిశుద్ధాత్మ అనే మంట మధ్యలో ప్రతి విశ్వాసి కూడా కాల్చబడుతూనే ఉండాలి. ఎంతవరకు కాలాలి? బూడిద ఎంతవరకు, ఎంతవరకు కాలాలి? తెల్లవారేటంతవరకు యాజకుడు ఆ మాంసాన్ని కాలుస్తూనే ఉంటాడు. సంఘమా, ఈ రోజున మీరు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం ఎన్నో యానివర్సరీ చూసి 10 సంవత్సరాలు అయింది ఈ సంఘానికి. సత్యానందం గారి సంఘానికి 8 సంవత్సరాలు అయింది. ఈ రీతిగా 10 సంవత్సరాల్లో ఎంతమంది చర్చిలో నుండి వెళ్ళిపోయారు, ఎంతమంది వేరే చర్చిలో నుండి ఇక్కడికి వచ్చారు. దయచేసి ఆలోచించండి. ఇవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే కాల్చబడలేదు వ్యక్తులు, మాంసం కాల్చబడలేదు. వ్యక్తిలో ఉన్న పాపం వదిలిపెట్టాలనే కాంక్ష లేదు. పాపం చేయాలనే ఉద్రేకాలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. దేవుని పిల్లలకు నా మనవి ఏంటంటే, ఈరోజు కాకపోయినా రేపైనా ఈ వాక్యం మీ మీద నేరస్థాపన చేస్తుంది. దయచేసి మారండి. ఒక తండ్రిగా చెప్తున్నాను, దయచేసి మారండి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు అవకాశం ఇచ్చారు. ఆ కృపగల దేవుడు మిమ్మల్ని ప్రేమించే అవకాశం ఇచ్చారు. మారండి.
మీ జీవితంలో ఉన్నటువంటి పాపం ఏదో తీసి ప్రక్కన పడేయండి. క్రీస్తు అనే బలిపీఠం మీదకి రండి. వాక్యం విన్నప్పుడు అంతా కూడా తండ్రి, ఈ వాక్యం ద్వారా నా జీవితంలో తెలిసిన ఈ పాపం కాల్చబడాలి. ప్రభువుని అడగండి. మీ పరిశుద్ధాత్మ అనే అగ్నితో కాల్చబడాలి. రెండింటి మధ్యన విశ్వాసి కాల్చబడుతూ ఉండాలి. ఇది సంఘం. ఈ విధంగా ఉండాలి సంఘం. అమ్మా చూడాలి, ఈ విధంగా ఉండాలి సంఘం. సంఘం అనేటటువంటిది నన్ను వేరేగా అనుకోవద్దండి. అది వదిలిపెట్టి ఏవేమో కార్యాలు, ఏవేమో ఆర్భాటాలు చేస్తే దేవుడు సంతోషించడు. అందులో ఆయన ఉద్దేశం ఏది? ఈ రెండింటి మధ్యలో కాల్చబడుతూ ఉండాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. ఇప్పుడు తెల్లవారే వరకు, బూడిద అయ్యేటంత వరకు అని వాక్యం సెలవిస్తారు. తెల్లవారే వరకు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తెల్లవారేటప్పుడు తెల్లవారుతుందంటే సూర్యుడు ఉదయిస్తాడు. అనగా సూర్యుడు ఉదయించేటంత వరకు యాజకుడు ఆ మాంసాన్ని కాలుస్తూనే ఉండాలి. సూర్యుడు ఉదయించేటంత వరకు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యేటంత వరకు, యేసు ప్రభుల వారి రాకడ వరకు, యేసు ప్రభుని గురించి మత్తయి సువార్త 17 మలాకి గ్రంథం 4లో చెప్తాడు. రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి యేసు ప్రభులు వారు రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడానికి వాక్యం సెలవిస్తుంది. మలాకి గ్రంథంలో చెప్తాడు, యేసు క్రీస్తు ప్రభులు అని నీతి సూర్యుడు అని పరిచయం చేస్తారు. యేసు ప్రభులు వారు వస్తారని మనం ఎదురు చూస్తూ ఉన్నాము కదా. అయితే రాత్రి అంతా కూడా ఆ మాంసం యాజకుడు కాల్చాలి. రాత్రి అంటే చీకటి. ఈ లోకం అంతా చీకటితో ఆవరించి ఉంది. క్రైస్తవుడు ఈ చీకటి లోకంలో బలిపీఠం మీద వాక్యము పరిశుద్ధాత్మతో కాల్చబడుతూ ఉండాలి. దేవుడు నేను లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు, అది మర్చిపోవద్దు. ప్రత్యేకించబడింది ఎందుకంటే నీవు బూడిదగా కావటానికి. దేవుని వాక్యం సెలవిస్తారు. ఆ తెల్లవారినప్పుడు యాజకుడు చేసే పని ఏంటంటే జల్లెడ తీసుకొని బలిపీఠం మీద కాల్చబడినటువంటి ఆ మాంసాన్ని అంతటిని కూడా బూడిదంతా జల్లెడలో తీసుకొని జల్లిస్తూ ఉంటాడు. జల్లించినప్పుడు కాల్చబడిన మొక్కలు, కాల్చబడని మొక్కలు, కాలిన బొగ్గులు అన్నీ కూడా వేరు చేస్తాడు. బూడిద మాత్రము కింద రాల్చబడుతుంది. దయచేసి జల్లెడ అనేది యేసు ప్రభుకి సంబంధించింది కాదు. జల్లెడ సాతానుడిది. అమ్మ విను, జల్లెడ సాతానుడిది. యేసు ప్రభు ఏమిటంటే లూకాలో చెప్తాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉందని. యేసు ప్రభు అది చేట. జల్లెడ ఎవరిదంటే ప్రభు అంటాడు, పేతురు సాతానుడు మిమ్మల్ని గోధుమల వలె జల్లింప చూస్తున్నాడు, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. జల్లెడ సాతానుది. పేతురుతో మాట్లాడతాడు. ఎందుకు పేతురుతో మాట్లాడతాడంటే పేతురు మొట్టమొదటి సంఘ కాపరి. ప్రభు అంటాడు, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థన లేని ప్రతి సంఘాన్ని సాతానుడు జల్లెల్లో వేసి జల్లిస్తాడు. ప్రార్థన లేని ప్రతి సంఘాన్ని సాతానుడు జల్లెల్లో వేసి జల్లిస్తాడు. వాళ్ళు వినాలి. దేవుని పిల్లలు ప్రార్థన 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 లేకపోతే ఆ సంఘాన్ని సాతానుడు జల్లెల్లో వేసి జల్లిస్తాడు. మీకు వ్యవసాయం చేసేది తెలుసు అనుకుంటా. జల్లెల్లో ధాన్యం వేసి జల్లిస్తే నూకలన్నీ కూడా కింద రాలిపోతాయి. ఈ నూకలు ఎవరంటే అస్సలు పనికిరాని వ్యక్తులు, దేవునికి పనికిరారు. అస్సలు వాళ్ళు సంఘానికి పనికిరారు. ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. దేవునికి పనికిరాని, సంఘానికి పనికిరాని వాళ్ళు కొంతమంది వస్తారు. కూర్చొని ఏదో ఒక అర్థంలో కాలు మీద కాలు వేసుకోవడము, అది అట్లా చేయాలా ఇట్లా చేయాలని అవసరం లేని అన్నీ చెప్తా ఉంటారు. ఇవన్నీ నోకలు. బాగా గమనించాలి. జల్లెల్లో ఏముంటుందంటే మంచి ధాన్యం ఉంటుంది. ధాన్యం పైన జల్లెడ తిప్పుతూ ఉంటే చెత్త ఉంటుంది.
సాధనుడు సంఘంలో ప్రార్థన లేకపోతే ఆ సంఘాన్ని జల్లెల్లో వేసి తిప్పేటప్పుడు నూకలు కింద మంచి విత్తనాలు జల్లెల్లో చెత్త పైన తిరుగుతూ ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే ఈ రోజున సంఘాలలో చెత్త పరిపాలన చేస్తూ ఉంది. సంఘాలలో చెత్త పరిపాలన చేస్తూ ఉంది. దయచేసి గమనించాలి. ఆ మంచి విత్తనాల మీద చెత్తని అలాగే ఉంచితే ఏమైతుందో తెలుసా? మంచి విత్తనాలు పుచ్చిపోతాయి, మంచి విత్తనాలు చెడిపోతాయి. సంఘమా, ఈ రోజున సంఘంలో పెద్దలుగా ఉండేటటువంటి వారిని చూడండి. చెత్త గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. చెత్త నికరమైన ఒక స్థలంలో నికరంగా ఉండదు. గాలి వీస్తే ఇక్కడ ఎగురుతుంది, అక్కడ పడుతుంది. దేవుని పిల్లలు రోజున సంఘాన్ని పరిపాలించవలసింది యేసు ప్రభువు. సంఘాన్ని పరిపాలించవలసినటువంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులై ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తులై ఉండాలి. అంతేకాని నేను సేవకుడు, ఈయన సంఘ పెద్ద, ఆయన సంఘ పెద్ద అని ఎవరినో ఒకరిని మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సాతానుడు జల్లెల్లో వేసి ఆ చెత్త అంతా మంచి విత్తనాల మీద తిప్పుతూ ఉంటుంది. మీరు ఆలోచించండి, సంఘాల్లో చెత్త పరిపాలన చేస్తుందా? సంఘాల్లో దేవుని శక్తి పరిపాలన చేస్తుందా? ఆలోచించండి. దేవుని శక్తి పరిపాలన చేస్తే సంఘం మండుతూ ఉంటుంది. అంటే దాని అర్థం సంఘం మండితే అందులో ఉన్న కల్మషం కాలిపోతుంది. మీరు చూడండి, సంఘాలు మీరు చాలా మంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు సంఘానికి వస్తూ ఉంటారు, సాక్ష్యాలు చెప్పుకుంటారు, పాటలు పాడి ఉంటారు. మీ కూతురికి పెళ్ళిళ్ళు వస్తుంది. పాస్టర్ గారు అంటారు, అయ్యా పాస్టర్ గారండి మా కూతురికి పెళ్ళిళ్ళు వచ్చింది, మా పొలకోడి కూడా ఉంటే చూడమంటాడు. నువ్వు ఖాళీ సావలే. ఇంకా దయచేసి గమనించాలి. ఇంకా కాలలే నువ్వు. నీ పొలకోడే కావాలన్నా, ఒక ఆడబిడ్డకు ఒక మగోడు మంచివాడు కావాలా? బైబిల్ చెప్తుంది ఒక మంచి సహపాఠి కావాలి, నా పొలకోడే కావాలా? మీరు చూడండి, మీరు ఇక్కడేమో నాకు తెలియదు కానీ ఆంధ్ర ప్రాంతాల్లో ఏమంటారు తెలుసా? ఖమ్మం వాళ్ళంతా ఒక్కొక్క సంఘం ఉండండి, మాల వాళ్ళంతా ఒక సంఘంగా ఉండండి, కాపులు ఒక సంఘంగా, మాదిగలో ఒక సంఘంగా. ఒరే, ఏమొచ్చింది మీకు పోయే కాలము? దయచేసి గమనించాలి. వీరు ఇంకా బలిపీఠ మీద పెట్టబడలేదు. దేవుని వాక్యం అనే అగ్నితో కాల్చబడలేదు. మొత్తం టోటల్గా నరకానికి పోయే బ్యాచ్లు తయారవుతూ ఉన్నాయి. ఎందుకంటే సాతానుడు జలిస్తూ ఉన్నాడు. ఈ మంచి విత్తనాలు ఉన్నాయి సంఘాల్లో. కొంతమంది ప్రార్థించేవారు, ఉపవసించేవారు, వాక్యం అంటే భయపడేవారు. ఆ మంచి విత్తనాలని ఈ చెత్తలు చెత్త దాన్ని పరిపాలన చేస్తూ ఉంది. దయచేసి గమనించాలి. ఈ చివరి దినాలలోకి వచ్చాం. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, మీరు ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఏ వ్యక్తికి చావు ఎప్పుడో తెలియదు. ఆ తెలియని చావు కొరకు మనం వెళుతూ ఉన్నాం. ఎక్కడికి అంటే నేను దుబాయ్ అంటా, ఎక్కడికి అంటే తిరిగి మా ఊరు వెళ్తాము అంటా. ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నా. ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. అంటే భవిష్యత్తు ఎరగని వ్యక్తిగా ఈ లోకంలో నేను జీవిస్తున్నా. అందుకని దేవుడు అంటాడు ఏమన్నా తెలుసా? వాక్యమనే బలిపేట మీద వాక్యమనే అగ్నితో, పరిశుద్ధాత్మ అనే అగ్నితో కాలాలి. ప్రతి వ్యక్తి కాలాలి, కులాలు కాలాలి, మతాలు కాలాలి, జాతులు కాలాలి, పాపం కాలాలి. బలిపీఠం మీద పెట్టబడిన ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛమైన మాంసంగా మారాలి. అంతేకాని నా కూతురికి నా కొలపోడు, నా కొడుకు నా కొలకు ఆడపిల్ల, ఈ దరిద్రం ఎక్కడ నుండి వచ్చింది? బైబిల్ సెలవిస్తుంది. పౌలు అంట ఎఫెసీ సంఘంలో ఈ దరిద్రం స్టార్ట్ అయింది. అందుకు పౌలు అంట ఏమంటాడో తెలుసా? ఆయన అంటాడు, ఇదిగో మనమందరము ఒక తండ్రి ఇంటి వారమై ఉన్నాం, మనము ఆయన పిల్లలమై ఉన్నాం. సంఘము అనేటటువంటిది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పిల్లలం మనం. సంఘం అంటే ఏమిటంటే ఆ సంఘానికి
తండ్రి యేసు ప్రభుల వారు. పౌలు అంటాడు, పరలోకంలో ఒక కుటుంబం ఉంది, భూమి మీద కూడా ఒక కుటుంబం ఉంది. ఈ రెండు కుటుంబాలకు తండ్రి ఆయన ఒక్కడే. ఎఫెసీ పత్రిక 3:15-14 ఆ మాట ఉంది. కాబట్టి రెండు కుటుంబాలకు తండ్రి ఒక్కడే. పరలోకంలో ఉన్న కుటుంబంలో దేవదూతలు ఉన్నారు, కేరకులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, జీవులు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన తండ్రి. అక్కడ ఉన్న వాతావరణం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. భూమి మీద ఒక కుటుంబం ఉంది. భూమి మీద ఉన్న కుటుంబము సంఘం. ఈ సంఘంలో ఆ కుటుంబంలో ఉన్న శబ్దం ఈ సంఘంలో వినిపించాలి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. కులాలు, మతాలు, జాతులు, అతడు పెద్ద కులస్తుడు, అతడు ఉద్యోగస్తుడు, ఇతడు ధనచి, ఇవన్నీ కూడా వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత కాల్చబడిపోవాలి. దేవుని వాక్యం ఆ రీతిగా శ్రమిస్తారు. సంఘం అనేది నీవు అనుకున్న ఆలోచనల ప్రకారంగా దేవుని ఆలోచనలు కాదు. ఇది దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో ఆయన అధికారం ఉండాలి. ఆయన తండ్రి. యేసు ప్రభువు వారి తండ్రి అయితే, నీవు కుమార్తెవి కుమారుడైతే ఆయన తండ్రి కులం మీద అదే నీకు వర్తిస్తారు. ఆ తండ్రి కులం మీద అదే నీకు వర్తిస్తారు. అంతేకాని దేవుడు అంటాడు, మిమ్మల్ని లోకంలో నుండి ప్రత్యేకపరిచారు. లోకంలో ఉన్నాయి కులాలు, మతాలు, జాతులు, అందులో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరిచారు. మిమ్మల్ని ప్రత్యేకింపబడిన వంశముగా, రాజులైన యాజక సమూహంగా చేశాను. నా కుటుంబంలో మిమ్మల్ని చేర్చుకున్నా. ఈ కుటుంబానికి తండ్రి నేను. నా వంశం ఏదో, నా కులం ఏదో, అది నీకు వర్తిస్తాను. ఇక్కడికి వచ్చి తిరిగి ఆ పిచ్చి మాటలు మాట్లాడడం ఏంటి? దాని అర్థం ఇంకా నువ్వు బలిపీఠ మీద పెట్టబడి కాల్చబడలేదు. ఇంకెంత కాలం కావాలి? క్రీస్తుని బలిపీఠం మీద పెట్టబడి వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత నువ్వు కాల్చబడటానికి ప్రభు వస్తున్నాడని బోధకులు చెప్తూ ఉన్నారు. ప్రతి బోధకుడు చెప్తాడు, ఇదిగో సూచనలు, ఇరాన్, తరువాత ఇజ్రాయెల్ ఫైటింగ్, తరువాత చెప్తారు ఏమంటారు, రష్యా, ఉక్రెయిన్ ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఇది ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో, అది ఇది వచ్చే న్యూస్లన్నీ కలగలిపి ఆదివారం చెప్తూ ఉంటారు. వెరీ గుడ్ న్యూస్ చెప్తా ఉన్నాం. అసలైన న్యూస్ చెప్పడం లేదే. దేవుని బిడ్డల్ని కాల్చడం లేదే. వచ్చిన ఆ వ్యక్తులు ఏ పాపంతో వచ్చారో అదే పాపంతో వెళ్ళిపోతున్నారు. ఆ వ్యక్తులకి బలిపీఠం తెలియదు. ఆ వ్యక్తులకు మేము పాపం చేస్తున్నాము, దీన్ని వదిలిపెట్టాలని తెలియదు. ఆ ప్రజలకు దేవుని వాక్యం అనే అగ్నితో, పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలని తెలియదు. ఒకటి తెలుసు, మా సంఘం ఇది, మా సంఘం అది, మా పాస్టర్ వీరు, మా పాస్టర్ వారు. ఈ దరిద్రమైనటువంటి వ్యత్యాసాలతో పోట్లాడుకొని చచ్చిపోతున్నాం. అందుకని పౌలు చెప్పారు, ఎందుకు మీరు పౌలు వాడు అపోల్లో వాడని అనుకుంటున్నారు? పౌలు నాటాడు, అపోల్లో నీరు పోశాడు, వృద్ధి చేయవాడు దేవుడు. పౌలులో ఏమీ లేదు, అపోల్లోలో ఏం లేదు, వృద్ధి చేయు అని అందే మీ మనస్సు ఉంచాలి. ప్రతి వ్యక్తి దేవుని వైపు చూడాలి. ప్రతి వ్యక్తి దేవుని మీద మనస్సు పెట్టాలి, దేవుని మీద దృష్టి పెట్టాలి. ఆయన ఒక్కడే మనల్ని వృద్ధి చేయవాడు. ఆయన ఏం వృద్ధి చేస్తాడంటే, సంఘంలోకి వచ్చి వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత కాల్చబడుతూ ఉంటే ఆ సంఘాన్ని పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధతలో నుండి అత్యధికమైన పరిశుద్ధతలోనికి వృద్ధి చేస్తూ వస్తాడు. దయచేసి గమనించాలి, అది కనబడటం లేదే. సంఘంలోకి వచ్చిన బిడ్డ పరిశుద్ధపరచబడి అతి పరిశుద్ధత అంటే మధ్య ఆకాశానికి తీసుకెళ్తాడు. అత్యధికమైన పరిశుద్ధత అంటే పరలోకానికి తీసుకెళ్తాడు. జల్లెడతో జల్లించేటప్పుడు కాలని మాంసపు మొక్కలు, కాలిన బొగ్గులు తీసి పడేసి బూడిదని అక్కడ పెట్టి యాజకుడు వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? స్నానం చేసి కొత్త దుస్తులు, వేరు వస్త్రములు ధరించి, బైబిల్ చెప్తారు, వేరు వస్త్రములు ధరించి ఆ బూడిదని తీసి కొత్త పొడులో వేసుకొని
పాలెం అవతలున్న పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు తీసుకెళ్తాడంటాడు. సార్, ఆ రోజులు దగ్గర పడ్డాయి. యాజకుడైన యేసు ప్రభువుల బలిపీఠం మీద పెట్టబడి కాల్చబడిన బూడిదని కొత్త కుండలో వేసుకొని ఆయన వెళ్ళి స్నానం చేసి వేరు వస్త్రాలు ధరించి ఆయన బలిపీఠం పాలెం అవతలున్న పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తాడని. ఏం దీని అర్థం? యేసుక్రీస్తు అనే ఆ యాజకుడు ఆ బలిపీఠం మీద కాల్చబడిన బూడిదని తీసుకెళ్ళడానికి ఆయన వెళ్ళిపోయాడు. కాల్చి వెళ్ళిపోయి స్నానం చేసి వేరు వస్త్రాలు ధరించి మొదట ఆయన రక్షణ వస్త్రాలతో వచ్చాడు. ఇప్పుడు వెళ్ళి పెళ్లి కుమారుని వస్త్రాలతో రాబోతున్నాడు. వచ్చి ఈ కుండలో ఆ బూడిదని వేసుకొని పాలెం అవతల, పాలెం అంటే ఈ లోకం, ఈ పాలెం అవతల ఉన్న పరిశుద్ధ స్థలం అంటే మధ్య ఆకాశంలోకి ఈ కుండలో ఉన్న బూడిదని ఆయన తీసుకొని వెళ్తాడు. దయచేసి గమనించాలి, నేను అడిగేది ఈ సంఘంలో ఉన్నాను అనేది కాదు, ఆ కుండలో బూడిదిగా ఉన్నావా అని నేను అడిగే ప్రశ్న. తమ్ముడు వినాలి, దయచేసి గమనించాలి. ఈ సంఘంలో నేను సంఘ పెద్ద, నేను చందాలు పడతాను, నేను వర్షిప్ చేస్తాను, నేను ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను, అదంతా నథింగ్. దానివల్ల ప్రయోజనం లేదు. వాక్యము చేత నీవు కాల్చబడి బూడిదగా కొండలో వేయబడ్డావా, లేకపోతే జల్లెడలో జల్లించి బయట పారవేయబడ్డావా? ఆలోచన చేయాలి. ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆ కృపగల దేవుడు వచ్చినప్పుడు నీవు కుండలో ఉన్న బూడిదిగా ఉండాలి, కానీ పనికిరాని కాల్చబడిన ముక్కలుగా ఉంటే దేవుడు విసిరి పడేస్తాడు. ఆ కుండను తీసుకొని ఆయన పాలెం అవతలున్న పరిశుద్ధ స్థలంలోకి మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. ఆ దినాలు దగ్గర పడ్డాయి. నీవు భయపడాలి. ప్రభువు వస్తే నా గతి ఏమిటి? నేను ఈ వాక్యముతో కాల్చబడాలి, ఆత్మతో కాల్చబడాలని. ఎవరైనా మీరు ఆత్మ పొందారా అంటే, ఆ ఆత్మ ఎప్పుడో పిఎం శామ్యూల్ గారి కాలంలోనే పొందినానంటారు. మళ్ళా అది పొందింది పోయింది, పోగొట్టుకునేది పోయింది. లేదు, రోజు ఆత్మతో కాల్చబడుతూనే ఉండాలి. ఆ మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పారు. చాలా మంది అనుకుంటారు పెంతెకోస్తు వారికే బుద్ధి లేని వారు ఆ మాటలు చెప్పేది. లేదు, క్రీస్తు ప్రభుల వారి వాక్యముతో పరిశుద్ధాత్మతో ప్రతి క్రైస్తవుడు కాల్చబడాల్సిందే. వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. కుండలో యాజకుడు తీసుకెళ్ళేటప్పుడు బైబిల్ సెలవిస్తారు. యేసు ప్రభు రాకడలో ఇద్దరు మంచం మీద ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు మిద్దె మీద ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు తిరిగి విసురుతుంటే ఒకరు ఎత్తబడతారని. అంటే ఆ పక్కన ఉన్న వాడికి తెలియకుండా మరొకడు ఎత్తబడుతూ ఉంటారు. యేసు ప్రభు కుండలో వేసుకొని తీసుకెళ్ళే బూడిద దండుపాలెంలో ఎవరికి తెలియదు. ఇశ్రాయేలీయుల దండుపాలెం 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఉన్న ఏ వ్యక్తికి తెలియదు. ఆ పాలెము దాటి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతారు. యేసు క్రీస్తు ప్రభుల వారి ఆగమనపు దినమున ఎవరు ఎత్తబడతారో అంటే వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత కాల్చబడిన వారు మాత్రమే ఎత్తబడతారు. దయచేసి నన్ను గమనించాలి. ఎవరు? భార్యనా? మందిరంలోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోవాలనే అది కూడా లేదా? ఏం సేవ చేస్తారు? దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలు మీరు కూడా సెల్ ఫోన్ ఆన్లో పెట్టుకున్నారు. మందిరంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని మసీదు పంపించాలా, వాటి దగ్గర తన్నించాలా? మసీదులో ఇట్లా ఉంటుందా? ఎంత డీసెన్సీ, ఎంత సైలెన్స్, ఎంత డిసిప్లైన్. మనమంటే మన దేవుడు గొప్పవాడు. ఏం గొప్పవాడు? ఆ గొప్పతనం నీళ్ళు ఏం కనిపిస్తూ ఉంది? ఏం లేదు, నీలోనూ లేదు, నాలోనూ లేదు. దరిద్రం జనం మనం. నిజంగానే దేవుని పిల్లలు మందిరంలో అడుగు పెడతానే ప్రభు ఎక్కడున్నాడనే భయం రావాలి నీకు. లేదే అప్పుడే ఫోన్ ఇస్తారు, హలో వస్తానుంటే అరగంటకు వస్తానుంటే అంట. అది పెళ్ళామా ఉంచుకున్నదా పెంచుకున్నదా మనకు తెలియదు. ఆ టైంలో ఎవరికి ధైర్యం ఫోన్ చేసేది? దయచేసి గమనించాల్సింది.
నమ్మను, నేను ఎవరిని నమ్మను. మధ్యలో ఫోన్ ఎందుకే నీకు? దయచేసి వినాలి. ఎవరైనా ఫోన్ పడేసి కూర్చో, దేవుని మాటలు చక్కగా విను, బైబిల్ సేవిస్తారు. యేసు ప్రభువు అక్కడ సమీపిస్తూ ఉంది, తెల్లవారుతూ ఉంది. నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షం కానయ్యున్నా, ఆయన ప్రత్యక్షమైన దినాన నీవు కొండలో ఉన్న బూడిదవా? బైబిల్ సేవిస్తారు. టైం అయిపోతుంది, ఒక్క మాట ముగించేస్తాను. ఎంతైంది జోసి టైం? ఏమన్నా అరగంట ఉందా? నన్ను నిలబెట్టి 1:20 ఇచ్చిన అంటావు. నాకేం కర్మయ్యా, నువ్వు టైం ఇస్తే నేను మాట్లాడేదంటే నేను రాలేదయ్యో. మీరు టైం ఇస్తే మాట్లాడేకి రాలే నేను. నువ్వు పిలిస్తే అంత, పిలవకపోతే అంత. ప్రభు సేవకుడిని ఎవడు పిలవకపోతే మా ఊరు బోల్డ్ అంత ఉంది పరిచయం. పల్లెలు పోతానయ్యా, నేను పల్లెలు పోయి చెప్పుకుంటా. ఏం దుబాయ్ వస్తే నేను సేవకుడు? ఆ దరిద్రపు స్వభావం నాకు లేదు. ఎన్నో స్థలాలు పిలుస్తాను, నేనేం పట్టించుకోను. ఎవడైనా కానీ క్రమంగా లేకపోతే అక్కడే తిట్టేసి వస్తా. వాడు బాగుపడాలా, నన్ను పిలిచిందే అందుకు దేవుడు. అంతేగాని చేసి నువ్వు చాలా వెరీ గుడ్, నువ్వు ఆగొద్దు, ఏ గుడ్ అని ఏం చేసి మా ఊరికి సోపు పూసేసి వెళ్ళిపోతే రాజశేఖర్ గారు చాలా మంచివాళ్ళు అంటారు. నన్ను మీరు మంచివాళ్ళు అనక్కర్లేదు. నాకు పని ఇచ్చిన దేవుడు నన్ను మంచివాడు తెలుసా? నా మాట అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. నాకు పని ఇచ్చిన దేవుడు నన్ను మంచివాడు తెలుసా? మీరు మంచివాళ్ళు అంటే నాకేం ప్రయోజనం? బైబిల్ చెప్తారు, మనుషులను సంతోషపెట్టు వాడు వైద్యుగా దేవుణ్ణి సంతోషపెట్టలేము. జోషి అనొచ్చు, ఆయన అందరి ముందు నన్ను తిట్టినాడని. మనకు దొరకవు కదా, ఎందుకు దొరికావు? అస్సలు దొరకవు. దయచేసి గమనించాల్సి, దొరికినప్పుడే వాడిని గద్దించాలా, హెచ్చరించాలా, బుద్ధి చెప్పాలా. నువ్వు వెళ్ళిపోయినప్పుడు చెప్తే నేను మీ మీద ఏదో నేరాలు చెప్పినోడైతా, అట్లా కాదు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఉంటే ఉండు, ఊడిపోతే ఊడిపోవాలి. చేస్తే చెయ్యి పరిచర్య, లేకపోతే వదిలేసే పరిచర్య. చేసే పరిచర్య ఎవరిది? మా నాయనదా, మా తాతదా, ఏం వంశపారంపర్యంగా వచ్చింది అయితే? లేదా ఆయన ప్రేమించి అంత ప్రపంచంలో వెతికి వీడైతే నమ్మకంగా నా పరిచర్య చేస్తాడని నిన్ను పిలుచుకున్నాడు ఆయన. ఎంతమంది ప్రజల్లో నిన్ను ప్రేమించి పిలుచుకున్నాడు ఆయన. దానికి కృతజ్ఞతగా బతకాలి. అంతేగాని నిన్ను పిలిచిన వాడిని మనం లెక్క చేయకుండా డబ్బు కోసమో, పేరు కోసమో, దానికోసమో, దీనికోసమో కక్కురితిబడి చేసినామంటే ఇక్కడ వెరీ గుడ్. మీరు అంటారు, నేను కారు ఉన్నానండి, ఫార్చునర్ 40,000 40 లక్షలు తెలుసా అంటాడు. కొను. నేను బిల్డింగ్ పెట్టినానండి 3 కోట్లు, కోట్లు కట్టు. నేను పొలం కొన్నానండి 40 కోట్లు, కొను. ఎవరి కోసం ఇవన్నీ కొంటా ఉండవు? సొలొమోను అంటే రేపు చూడండి, ఎవరి కోసం కొంటా ఉంటావు? నీ తరువాత ఎవరు దాన్ని అనుభవించేది? యోగ్యుడా అయోగ్యుడా? చదివినావా మాట? చదవలేదా? ప్రసంగిలో ఉంటుంది, చదివినావా? జోజీ అనుకుంటాం కర్మగా మా సత్యానంద కూడా అనుకుంటాను, మా కూడా ఆడవేది అనుకున్నాను. దయచేసి గమనించాలి. నవ్వద్దండి, నేను నవ్వద్దండి. బైబిల్ పద్ధతి ఏమంటే గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, సమయమందు అసమయమందు సువార్త చెప్పు. అంతేగాని సువార్తను పక్కన పెట్టి మీ సొంత వార్తలు చెప్పద్దండి. చాలామంది సొంత వార్తలు చెప్తారు. జయలలిత ఉంది పాపం, నేను నా వార్తలని వేరు చెప్పుకుంటాను. నేను అన్నా క్యాంటీన్ పెట్టినాను అని పెట్టి అమ్మ లేదు క్యాంటీన్ సొంత వార్తలు నాటికి పనికిరా. అందుకని పౌలు గారికి తిమోతి గారితో పౌలు అంటాడు, గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, సమయమందు అసమయమందు సువార్తే చెప్పాలి అని
అంతేగాని సొంత కవులొద్దు. నేను ఫలానా క్యాస్ట్లో నుండి వచ్చిన, ఎవరు రమ్మన్నాడు? నేను ఫలానా క్యాస్ట్లో నుండి ఎవరు రమ్మన్నాడు? మీకు అర్థమైందా? ఈ బుద్ధిని వీళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టి RSS లేచినాడు. ఏమని? మా హిందువులంతా మారిపోతూ ఉంటారు. ఈ పేరు కూడా ఏం పెట్టుకుంటాడు? నా పేరు పౌల్ రెడ్డి అని. నా పేరు జాషువా నాయుడు అన్నది. యెహోషువ అనుకుంటాడు, నాకు తోక తగిలించినాడు. పేతురు అనుకుంటాడు, నాకు తోక తగిలించినాడని. ప్రభుతో చెప్తా, ఎవరు ప్రభు వాడిది తోకలు పెట్టుకోవాలి? ఎక్కడి సంస్కారం, ఎక్కడి భక్తి? అంత దరిద్రపు కల్చర్ ఇది. దయచేసి గమనించాల్సింది. నాయుడు, నేను అడిగితే నాయుడని ఎందుకు పెట్టుకున్నానంటే, నేను నాయుడని తెలిస్తే మా నాయుడుకు సాక్ష్యం చెప్పచ్చు. మరి నీ దరిద్రం గొడ్డు మనిషి ప్రపంచం గొడ్డు వయసు వస్తా ఉంటే వారికే నువ్వు సాక్ష్యం చెప్పాలా? ఎంతమంది లేరు నీ ముందు? లేరా? దుబాయ్లో లేరా? ఉండాలి. ఆ చర్చ నీటి మంచి పెంచుకున్నాను, ఈ చర్చ నాటి పట్టుకుపోయేది. ఈ బిజినెస్లో ఉన్నాను. కొత్త ఏమీ లేవు. అవునా కదా నాయన? బాబు నన్ను 25 సంవత్సరాల ముందు చూసినాడంటే కొత్తగా చెప్పినాడు. నాకు షాక్ అయిపోయింది. నేను 25 సంవత్సరాల ముందు చూసినానంటే అయిపోయింది. నన్ను స్టేజ్ మీద పెట్టి ఏదో వాయించేటట్టు ఉన్నాడు. అయితే మంచిగానే చెప్పినాడు. ధైర్యం వచ్చింది నాకు. పోనీ లేదా బాబు అనుకున్నా. దయచేసి గమనించాల్సింది, వాళ్ళ చర్చిలో ఒక విషయం చెప్పిన, ఇంకా మీరు యేసు ప్రభువుకు తెలియదు. యేసు ప్రభు మీకు తెలియదు. ఆయన మీకు తెలియదు, మీకు ఆయన తెలియదు. ఆయన మీకు అన్నోన్ పర్సన్, ఆయనకు మీరు అన్నోన్ పర్సన్. కాకపోతే మీరు ఏమంటారంటే, యేసు ప్రభుని ఎప్పుడో తెలుసుకున్నాను. ఎవరురా? నేను 15వ సంవత్సరంలోనే తెలుసుకున్నాను. బైబిల్లో చదువుకుంటే కనుక ఒకడు యేసు ప్రభుని తెలుసుకోవాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. ఆయన నిన్ను తెలుసుకోవాలంటే కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఒక్కటి తెలుస్తాయి. ఎవరు అనుకోరు? బండ వేసి కొట్టేస్తాను. ఏమయ్యా ఒక్కరికి చెప్తే బుద్ధి లేదా? దయచేసి గమనించాలి. పెద్దలు అంటారు, అన్నం తింటావా గడ్డి తింటావా? నేను అన్న మాట దయచేసి గమనించాలి. పెద్దలు అంటారు ఆ మాట. ఒకసారి చెప్పినామంటే అందరూ అలర్ట్ అయిపోవాలి. క్లాస్లో టీచర్ సైలెన్స్ అంటాడు అంటే ఒకనికా? ఒకరికి చదువుకోలే, టీచర్ సైలెన్స్ అని అంటారు. మళ్ళీ మాట్లాడే కర్ర తీసుకొని టపా కొట్టి సైలెన్స్ అంటే రే ఇప్పుడు బెంచి మీదగా. అప్పుడు టీచరు ఎవరన్నా రే అని పిలిచి సబ్కాయ పైకి కట్ట కొడితే అందరూ అలాంటి అయిపోతారు. ఒకసారి చెప్తే మనం నిశ్శబ్దంగా జోసఫ్ ఎందుకు నవ్వు నీకు పిచ్చోళ్ళకి నవ్వుతాడు. దయచేసి గమనించాలి. దేవుని పిల్లలు మీరు ఎంత క్రమంగా ఉంటే దేవుని దృష్టిలో అంత మంచిది. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు జోషిలాగా. అంటే ఇంత నాలో సింహాసనం మీద కూర్చుంటే చూడు టీవీ అంత టీవీగా ఉన్నాడు. జీవగ్రంథం వేసినట్టు బైబిల్ వేసి నన్ను చూస్తూ ఉంటాడు. నీ పేరు దీంట్లో లేదే అన్నాడు. ఓకే ఏదో ఆయన వర్షం ఏమన్నా అనుకోని లేదు. ఇట్లా కూర్చొని ఉంటే మనం పోతాం, దుబాయ్ నుండి పోతాం. నేను జోసఫ్ ఇద్దరు కూడా నేను ఇద్దరు పోతాం. యేసు ప్రభు అంటాడు, ప్రభువా చెప్పు ప్రభువా. మా పేర్లు ఉన్నాయేమో ప్రభు అంటాడు. ఆయన పిలుస్తాడు, ఎవరిని? గాబ్రియల్. వీళ్ళెవరో చూడు అంటాడు. గాబ్రియల్ అంటాడు, వీళ్ళు మూర్తులు ఎప్పుడు చూడలేదు. మా జోసఫ్ అంటాడు, ప్రభువా కరామా చర్చిలో నేను పనిచేసిన. ఏ చర్చిలో? కార్టూన్లో పనిచేసిన. కార్టూన్లో పనిచేసి దాన్ని రోడ్డుగా చీల్చినాను. నాకు నా కృపతో రెండుగా చీల్చినాను.
గాంధీ సైన్ చేస్తాడు. ఇది వాళ్ళ క్యారెక్టర్. మరి రాజశేఖర్ ఏమని వాడు పోయిన దగ్గర అంతా తింటా ఉంటాడు. ఇది మన క్యారెక్టర్ అంటాడు. ప్రభు అంటాడు, సారీ మీరెవరు నాకు తెలియదు అంటారు. ప్రభు మీరిద్దరు దుబాయ్కి కూడా నిన్న పోయి వస్తుంది. నువ్వు దుబాయ్కి పో, అబుదాబికి పో, ఆ లోకానికి మాత్రం పోతూ ఏమంటాడు చూడు ఎంత సంతోషంగా చెప్తా ఉన్నాడు. మీరు ఆడికి వస్తే ఆడు కూడా తగరాలే మాకు అని పరలోకానికి వద్దంటాడు. దగ్గరికి చెప్తాను, మీరు వద్దన్నా కాదన్నా నా ప్రభు నేను చేసే పనిని బట్టి ఖచ్చితంగా ఆయన తీసుకొని వెళ్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మా జోసెఫ్ సంగతి నాకు తెలియదు. ఫ్లైట్లో కలిసి రావచ్చు, కలిసిపోవచ్చు. చూసి పరలోకాన్ని కలిసిపోయకుండా ఏంటి మాట్లాడలేదు. పరలోకాన్ని కలిసిపోయేటటువంటి మీరు మీ పేరాల్లో వదిలిపెడతారా? దాన్ని తమ అనేసి ఇద్దరే వెళ్ళిపోయి వేసుకుని ప్రభు ఇది నా సతీమణి అన్నట్టు, ఇది నా పతి అన్నాను. ప్రభుకి భాషాంతంగా పతి సతీ ఏంటిరా దిక్కు లేకుండా చచ్చిపోతాడు. అట్లా అవకాశాలు ఏమి లేవు. ఏ బిడ్డ బలిపీఠం మీద కట్టబడే అగ్నితో కాల్చబడి బూడిదవుతాడో ఆ బిడ్డ మాత్రమే ఎత్తబడతాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుని కృప మీకు తోడుగా ఉండని మీ పద్ధతులు మారాలి. మీ సంఘం జీవనం మారాలి. ప్రతి సంఘంలో కూడా ఒక గొప్ప సంచలనం రావాలి. ఎవరో వస్తాడు మిమ్మల్ని పొగిడేవాడు. ఏమంటారు, బాబు నీ పేరేమైనా శ్యాంబాబు గారు, ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అంటారు. ప్రభు చూస్తే శనేశ్వరుడుగా ఉంటాడు. అంటే నా పొగడ్తలు దేవునికి ఏమాత్రమో నచ్చే ప్రసక్తి లేనే లేవు. నేను పొగిడితే శ్యాంబాబు గారికి ఓ 10 రూపాయలు కూడా ఇస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని లోపలికి తోసేసిన 10 మళ్ళా తీసి నాకు ఇస్తాను. ఎందుకంటే పోయినా కాబట్టి 10 రూపాయలు సంపాదించుకొని నేను పోతాను. ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నా పక్కన ఇంటి కొట్టి పెడతాడు. అంటే 2 మార్కుతో ఈ ఇంకా ప్రయోజనమే లేదని. దయచేసి ఎవరైనా నన్ను పొగడాలి అనే ఆలోచన కాదు. నా తప్పు చెప్పే సేవకుడు నాకు కావాలి. నన్ను సరిచేసే సేవకుడు నాకు కావాలి. నాకు బుద్ధి చెప్పే సేవకుడు నాకు కావాలి. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ చేత కాల్చబడేటటువంటి అనుభవం లేక నన్ను నడిపించే సేవకుడు కావాలి అని సంఘం ఎదురు చూడాలి. ప్రతి దైవ సేవకుడు కూడా అదితిగా మండుతో వారిని మండించాలి. హల్లెలూయా. దుబాయ్లో ఉన్న తెలుగు సంఘాలన్నీ కూడా దేవుని ఆత్మ చేత వాక్యము చేత ఈ రోజు నుండి కాల్చబడును గాక. ప్రతి దైవ సేవకుడిని దేవుడు దర్శించి ఈ రోజు నుండి ప్రతి వారి గుండె మండించును గాక. హల్లెలూయా. నాకు ఎవరో చెప్పినారు, నిన్న చర్చిలో యానివర్సరీ పెట్టుకుంటే రక్షణ ఛానల్ టీవీ ఆ బెనర్ గారు 1000 రూపాయలు ఇస్తారని. ఏంటి చెప్పు, 1000 dirhams అని. మా ఊరు జోసెఫ్ పేట ఉంటే ఖచ్చితంగా పెట్టేసాడు. ఎందుకంటే 1000 dirhams ఆయన ఎందుకు ఇస్తాడు? ఏం కారణం? ఏం నువ్వు మేమ కొడుకురా కాబట్టి ఆయన సంఘ సభ్యుడి ఆయన ఏదో ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు 1000 రూపాయలు ఇచ్చి ఓ చేపను పెట్టాలంటే ఓ ఏమ కావాలి కదా. అట్లా నీకు 1000 వేసి రేపు పొద్దున్న ఆయన పెట్టే మీటింగ్ లేక మిమ్మల్ని అందరినీ పిలుస్తారు. మీరు అందరూ వెళ్ళిపోతారు. ఎక్కడికి మీరు బెనర్ గారు పిలిచినారు, 1000 రూపాయలు ఇచ్చిన వెళ్ళిపోతారు. బిర్యానీ పెడతాడు, ఆ త్వరకు చూపెడతాడు. దుబాయ్లో మనకుండే సంఘాలు ఇవన్నీ. అవునంట సురేష్ గారు, అంతే కదా జరిగేది. అంతే, మీకు 1000 ఇచ్చినాడు, దాని పక్కన 7 సున్నాలు పెట్టుకున్నాడు. మనది మీకు అర్థమైందా? చెప్పండి బెనర్ గారికి, ఆయన బాగా తెలుసు ఇది చెప్తాడని. ఈ 1000 రూపాయలు ఇచ్చిన సంగతే నేను ఉన్నానని తెలియదు మా పిల్లోడికి. తెలిసి రానేరా. దయచేసి గమనించాల్సింది. ఎందుకు చెప్తానో తెలుసా? డబ్బుతో ఆత్మల్ని మనము కొనలేము.
ఆత్మ విలువ ఎంత అంటే సర్వలోకమును సంపాదించుకొని ఒకడు తన ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? త్రాసులో లోకాన్ని అంతా పెట్టి ఒక పక్క కూర్చోబెడితే వాడే తేలిపోతాడు. వాడు తేలిపోడు, కిందికి వెళ్ళిపోతాడు. లోకం పైకి లేస్తాడు. లోకంలో బంగారు ఉంది, వెండి ఉంది, ఎత్తుడు ఉంది, రాయి ఉంది, ధనం ఉంది, ఓయేమో ఓ నాయనో ఏమేమో ఉన్నాయి, అన్నీ తేలిపోతాయి. వీడే విలువైన వాడు. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. నీవు చాలా విలువైన వ్యక్తివి. నీవు చాలా విలువైన వ్యక్తివి. నీ విలువ పరలోకానికి తెలుసు. నీ విలువ మనుషులకు తెలియదు. మనుషులు నిన్ను మభ్యపెట్టి ఏదో చేయాలనుకుంటారు. దుబాయ్లో పనిచేసే తెలుగు క్రైస్తవ కాపరులకు నా మనవి, ఒకవేళ నన్ను ఎవరైనా వచ్చే సంవత్సరం పిలిస్తే ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకా సీరియస్ ట్రీట్మెంట్ ఉంటుంది. దయచేసి ఎవరు పిలుస్తారంటే మేము క్రమపడాలి, మేము సరి చేయబడాలి, మా సంఘం ప్రభు ఎదుట నిలబడటానికి యోగ్యమైనదిగా ఉండాలి అనే వాళ్ళు పిలుస్తారు. లేకపోతే ఎంత అనవసరంగా ఆయన దగ్గర తిట్టించుకునేది అంటే వీళ్ళు నిజంగా భక్తి లేని వాళ్ళు, పరలోకానికి వెళ్ళాలని ఉండదు వీళ్ళకి. దయచేసి దేవుని పిల్లలుగా మీకు చెప్తున్నా, నజరేయుడైన యేసు ప్రభుల వారి నామములో ఈ రోజు నుండి ప్రభు మీద ఆధారపడి పని చేయండి. సంఘాలు మండునుగాక, సంఘాలలో మండునుగాక, సంఘాలలో సేవకులు మండింతురుగాక. ఆ గొప్ప కార్యం ఈ పట్టణాల్లో, ఈ దేశంలో జరుగునుగాక. దేవుని అద్భుతమైన కార్యాలు మీరు చూడని బైబిల్ సెలవిస్తారు. మంచం మీద, పొలంలో, మిద్ది మీద తిరగలిమి విసురుతున్నారని. ఎవరు ఎత్తపడతారండి? ఇద్దరిలో ఎవరు ఎత్తపడతారు? భార్యమంతా పడుకుంటారు. ఈ అమ్మ లేకపోతే ఆయన అక్క చెల్లి పడుకుంటారు. బిడ్డలు ఎవరు ఎత్తపడతారు? పొలంలో ఇద్దరు పని చేస్తారు, భార్య భర్త లేక అన్న తమ్ముడు. ఎవరు ఎత్తపడతారు? తిరిగి ఇద్దరు విసురుతూ ఉంటారు. ఎవరు ఎత్తపడతారు? తెలియదండి. తిరిగి విసిరేటప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ కర్రని ఒకరి చేయి ఒకరి పట్టుకొని ఆచి తిప్పుతూ ఉంటారు. ఇద్దరు ఒకే పని చేస్తున్నారు, ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నారు. ఎవరు ఎత్తపడతారు? ఎవరు సిద్ధపడేది? ఎవరు నా భక్తురాలు? ఎవరు మా సిద్ధపడేది? దయచేసి గమనించాల్సింది. ఎవరు ఎత్తపడతారు? నేను చెప్పేది పూర్తిగా విని వాళ్ళు చెప్పు. సిద్ధపడేది సిద్ధపాటు అదిగా. ఎవరు ఎత్తపడతారో తెలుసా? వాళ్ళిద్దరిని చూస్తే ఇద్దరి క్యారెక్టర్ ఒకటే. వారిని చూస్తే ప్రయోజనం లేదు. తిరగల రాయిని చూడు. తిరగల రాయిలో తిరిగే రాయి ఒకటి ఉంది, తిరగని రాయి ఒకటి ఉంది. చాలామంది ఈరోజు కూడా ప్రభు వైపు తిరగల, వాళ్ళు ఇక్కడే ఆగిపోతారు. ఈరోజు ప్రభు వైపు తిరిగితే వాళ్ళు ఎత్తపడతారు. ఆ రెండు రాళ్లలో తిరగని రాయి ఒకటి, తిరిగే రాయి ఒకటి. ఈరోజు ప్రభు వైపు తిరగాలి. ఈరోజు విన్న వాక్యానికి లోబడాలి, విధేయత చూపెట్టాలి. నన్ను మన్నించు ప్రభువా అని ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కార్చాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చిన దినానికి అంటే ముందుగా నీవు తిప్పబడితే, లోకం నుండి తిప్పబడితే, పాపం నుండి తిప్పబడితే నీవెత్తబడతా. అంతేకాని నువ్వు తిరగని రాయిలాగా కింద ఉంటే నువ్వు ఎత్తబడే ప్రసక్తి లేదు. కళ్ళు మూసుకున్నా. సర్వశక్తి మంతుడైన దేవుని పాదాలు చెంద 1-2 నిమిషాలు కళ్ళు మూసుకున్నా. దయచేసి కళ్ళు మూసుకున్నా. ప్రేయిస్తాను. అడగండి, ప్రభువా నీ వాక్యము చేత నేను కాల్చబడాలి, నీ ఆత్మ చేత నేను కాల్చబడాలి. సంగతిలో బలిపీఠమైన నీ మీద నేను పెట్టబడి వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా నేను కాల్చబడాలి. ఎంతో మంది బిడ్డలు ఒకప్పుడు ఆత్మ పొందిన బిడ్డలు ఉన్నారు. అయితే కాలంలో లోకంలో కలిసి ఆత్మని పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు. రాత్రి అడగండి, 1-2 నిమిషాలు అడగండి, ప్రభువా ఈ వాక్యం ఒకప్పుడు విన్నప్పుడు అయ్యో నేనే పాపినని
ప్రారంభించిన రోజులు ఉన్నాయి. ఈరోజు అసలు వాక్యం ఎంత గట్టిగా నన్ను గద్దించిన నాలో చలనం లేదు. నేను చెల్లించడం లేదు. నన్ను కనికరించండి. నీ ఆత్మ చేత నన్ను కాల్చండి ప్రభా, కాల్చండి ప్రభా. నీ ఆత్మ చేత కాల్చండి. రాత్రి సమయం మీరే నా పట్ల కనికరాన్ని చూపెట్టి కార్యం చేయండి. గ్లోరీ 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 గ్లోరీ. అడగండి, ఫోన్ చేసి అడగండి. మీకెంత శక్తితో అంత గట్టిగా. ఒకవేళ ప్రభు మీద మీకు గౌరవం ఉంటే లేచి అడగండి, ప్రభా నేనే నా వ్యక్తిని, ఇంకా నేను ప్రభా నా తండ్రి ఆ బలి పశువులాగా నాలో పనికిరాని ఇంకా నేను తీసివేసుకోలేదు ప్రభా. దయచేసి నా కళ్ళు, నా చేతులు, నా హృదయము, నా నాలుక ఎన్నో పనికిరాని అవన్నీ కూడా కడగబడా, శుద్ధీకరించబడా. యేసయ్యా 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 నా అంతరింద్రియములో పూర్తిగా మీరు తీసుకున్నారు. ఆ మాంసం ఎలాగా బలిపీఠ మీద పెట్టబడదు, నేను కూడా ఈ రోజున యేసు క్రీస్తు అనే బలిపీఠ మీద పెట్టబడాలి ప్రభువా. ప్రతిరోజు నీ వాక్యముతో కాల్చబడాలి, ప్రతిరోజు నీ ఆత్మతో కాల్చబడాలి. ఒకప్పుడు అనీతిగా మండిన వాడిని నేను, అనీతిగా మండిన దానను ప్రభా అయితే ఆరిపోయా. తిరిగి మండించండి యేసయ్యా, అడగండి. తిరిగి నన్ను మండించు యేసయ్యా, అడగండి. తిరిగి నన్ను మండించు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా పిలువు తల్లి, పిలువు నాయన, పిలువు తల్లి. ఎందుకు కార్యం జరిగించు, పిలువు. Amen.
ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రం. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై ఈ ప్రియబిడ్డ జోషి గారి ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన కార్యక్రమం కొరకు స్తోత్రం. వచ్చిన మా దైవ సేవకులందరి కొరకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు. ప్రతి బిడ్డ నీ వాక్యం చేత నీ ఆత్మ చేత కాల్చబడి ఇక్కడ నుండి మండుచున్న కొరుకులాగా ఖాళీ బూడిదైపోయే వ్యక్తుల్లాగా వెళ్ళాలి స్వామి. లోకానికి ఉపయోగపడని బూడిదగా మీ బిడ్డలు మారిపోవాలి. ఆ కార్యాన్ని మీరు జరిగించమని తెలుసుకోవాలి. మీకే మహిమ స్వామి, మీకే ఘనత. యేసు